హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 74. అయినా నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? నా మంచం మీదకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది రేణు. అశోక్ సిగ్గుపడుతూ, మంచం మీద నువ్వు ఒక్కదానివి పడుకున్నావు కదా, నీకు భయం వేస్తుందేమోనని నేను భయపడి నీకు తోడుగా హత్తుకొని పడుకున్నాను అంటాడు. రేణు మంచం మీద నుంచి లేచి నిలబడి, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి పడుకుంటావు అంటుంది కోపంగా. అశోక్ కూడా మంచం మీద నుండి లేచి నిలబడి, నిజంగానే నాకు ధైర్యం లేదు రేణు. అదే ఉంటే రాత్రే మనకు ఫస్ట్ నైట్ జరిగిపోయి ఉండేది. నీ కరాటి గుద్దులకు భయపడి పిరికివాడిగా పస్తులతో పడుకున్నాను అంటాడు కొంటెగా తన వైపు చూస్తూ. రేణు ఉరిమి చూస్తూ అశోక్ మీదకి రాబోతుంటే అశోక్ తన రెండు చేతులు బంధించి పట్టుకొని, ఇప్పటి వరకు హత్తుకొని పడుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడే సరసాలు ఎందుకు చెప్పు? అసలే ఈరోజు పండగ, పైగా వంశీ దివ్య వాళ్ళు కూడా వస్తుండాలి. నేను ఫ్రెష్ అయి వస్తాను, కాఫీ తీసుకొనిరా అని చెప్పి నవ్వుతూ వెళ్తాడు. రేణు కోపంగా చూస్తూ ఉండిపోతుంది. ఆ ఊరిలో 2 సంవత్సరాల నుంచి మూర్తిగారి ఇల్లంటే చిన్న చూపు చూసిన వాళ్ళు అశోక్ రాగానే మూర్తిగారి ఇంటివైపు గర్వంగా చూస్తుంటారు. మార్నింగ్ 6 అవుతుంటుంది. అశోక్ చైర్లో కూర్చొని కాఫీ తాగటం పూర్తి చేసి పేపర్ చదువుతుండగా ఒక కారు వచ్చి ఆగుతుంది. లోపల నుంచి రేణు, శారద, మూర్తిగారు వచ్చింది ఎవరు అన్నట్టుగా లోపల నుంచి వస్తుంటారు. కారులో నుంచి అక్కడి నియోజకవర్గ ఎమ్మెల్యే, అతని అనుచరులు, జడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్, పలువురు కార్యకర్తలు దిగి లోపలికి వస్తుంటారు. వాళ్ళని చూసి ఈ ముగ్గురు ఆశ్చర్యపోతుండగా అశోక్కి అదంతా మామూలుగానే అనిపించి వస్తున్న వాళ్ళ వైపు చూస్తుంటాడు. ఎమ్మెల్యే గారు అశోక్ దగ్గరికి వచ్చి, నమస్కారం సార్, మీరు మా ఊరికి వచ్చిన విషయం లేటుగా తెలిసింది, అందుకే నిన్న రాలేకపోయాము అంటాడు. పర్వాలేదు కూర్చోండి అని అక్కడున్న చైర్ చూపిస్తాడు అశోక్. ఇంతలో మూర్తిగారు అక్కడికి వస్తాడు. ఎమ్మెల్యే, సర్పంచ్, మిగతా వాళ్ళు మూర్తిగారికి చేతులు జోడించి, నమస్కారం మూర్తిగారు అంటూ గౌరవం ఇస్తారు. మూర్తిగారికి అదంతా కొత్తగా అనిపిస్తూనే వాళ్ళకి ప్రతి నమస్కారం చేసి, కూర్చోండి అని ఆ పక్కనే ఉన్న కుర్చీలు చూపిస్తాడు. పర్వాలేదు మూర్తిగారు, అశోక్ కుమార్ గారు మీ ఇంటి అల్లుడు కావటం ఈ ఊరు చేసుకున్న అదృష్టం అనుకోవాలి అంటుండగా రేణు కూడా బయటకు వస్తుంది. రేణుకు కూడా వాళ్ళు మర్యాదిస్తూ నమస్కరిస్తుంటారు. రేణుకు కూడా అదంతా కొత్తగా అనిపిస్తుంటుంది. మరికొద్దిసేపటికి శారద అందరికీ కాఫీలు అందిస్తుంటుంది. వాళ్ళు కాఫీ తాగుతూ అశోక్తో మాట్లాడుతుంటారు. గుడి దగ్గర ఏర్పాట్లని జరుగుతున్నాయి కదా సర్పంచ్ గారు అని అడుగుతాడు అశోక్. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్. మూర్తిగారి అల్లుళ్ళు కూతుళ్ళు కలిసి రాముల వారి కళ్యాణం జరిపిస్తున్నారని ఊరు వాడ అంతా తెలిసి బయలుదేరి వస్తున్నారు అని అంటుండగానే వంశీ వాళ్ళ కారు కూడా వచ్చి ఆగుతుంది. వంశీ, దివ్య పాపతో కలిసి కారు దిగుతారు. దివ్య ఇంటి వరండాలో కూర్చున్న రాజకీయ పెద్ద మనుషులను చూడగానే ఆశ్చర్యపోతూ వంశీ వైపు చూస్తుంది. వంశీ నవ్వుతూ, ఇదంతా మన ఫోర్బ్స్ సెలబ్రిటీ అశోక్ కుమార్ గారి మహత్యం అంటాడు. వంశీ, దివ్య పాపతో కలిసి లోపలికి వస్తుండగానే అశోక్ వాళ్ళని చూస్తూ ఆనందంతో చైర్లో నుంచి లేచి నిలబడతాడు. అశోక్ నిలబడగానే మిగతా వాళ్ళు కూడా లేచి నిలబడి, నమస్కారం వంశీకృష్ణ గారు అని వంశీకి, దివ్యకి మర్యాదపూర్వకంగా నమస్కరిస్తుంటారు. వంశీ, దివ్య కూడా వాళ్ళకి ప్రతి నమస్కారం చేస్తారు. ఇంతలో రేణు పాపను తీసుకుని లోపలికి వెళ్తుంది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను వంశీకృష్ణ గారు అంటాడు ఎమ్మెల్యే గారు. వంశీ అంటే అందరికీ తెలుసు కాబట్టి మిగతా వాళ్ళు కూడా వంశీకి అంతే మర్యాదిస్తూ మాట్లాడుతుంటారు. ఇన్నాళ్ళు ఆ ఊర్లో తల ఎత్తుకొని తిరగటానికి భయపడిన మూర్తిగారు, శారద ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న సందడిని చూసి సంతోషపడుతుంటారు. కొద్దిసేపు ఇలా మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, సరేనండి, మనం గుడి దగ్గర కలుద్దాం, మీకు సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని అశోక్ వంశీకి చెప్పి మూర్తిగారికి, శారదకి నమస్కారం పెట్టి వెళ్తారు. మూర్తిగారు, శారద మొహంలో ఎక్కడ లేని ఆనందం కనిపిస్తుంటుంది. అశోక్ వాళ్ళ మొహంలో ఆనందాన్ని చూసి కాస్త తృప్తి పడతాడు. మూర్తిగారు భార్య వైపు చూసి, శారద, నాకు కండువ తెచ్చివు, నేను గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం చేయాల్సిన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాను అంటాడు. అలాగేనండి అని శారద లోపలికి వెళ్తుంది. మీరందరూ రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చేయండి
అని మూర్తిగారు వాళ్ళతో అంటుండగానే శారద కండువ తెచ్చి మూర్తిగారికి ఇస్తుంది. మూర్తిగారు కండువ తీసుకుంటూ, పిల్లల కంటే ముందు నువ్వు బయలుదేరి గుడి దగ్గరికి వచ్చే శారదా, పూజా కార్యక్రమాలు చూసుకుందు గాని అని అంటాడు. అలాగేనండి, మరి కాసేపట్లో వచ్చేస్తాను అంటుంది శారద. మూర్తిగారు వెళ్ళిపోతారు. అమ్మ దివ్య, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని శారద వెళ్ళిపోతుంది. ఇంతలో వంశీ ఫోన్ రింగ్ అవుతుంటే, ఫోన్ మాట్లాడి వస్తాను దివ్య అని పక్కకు వెళ్తాడు. ఇప్పుడు అక్కడ అశోక్, దివ్య మాత్రమే ఉంటారు. దివ్యకి అశోక్ చేసిన తప్పు గుర్తొస్తూ అశోక్ కళ్ళలోకి సూటిగా కోపంగా చూస్తుంటుంది. అశోక్ ఆ చూపులకి భయపడి స్నేహితురాల్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతుంటాడు. ఎందుకంటే దివ్య చూపులు అశోక్ చేసిన తప్పు గురించి ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటాయి. ఇక అశోక్ దివ్యకి ఎదురుగా నిలబడి తన వైపు చూసే ధైర్యం లేక నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంటాడు. దూరం నుంచి వాళ్ళిద్దరినీ గమనించిన వంశీ, ఫోర్బ్స్ టాప్ 10లో వన్ ఆఫ్ మెంబర్, ఈ టాప్ మోస్ట్ పర్సన్ని కలవటానికి పెద్ద పెద్ద మినిస్టర్స్ అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ మోస్ట్ పర్సన్ ఏమో నా భార్యకు ఎదురుగా నిలబడే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఏదైనా అనుకొని పెద్ద సంఘటన జరిగితే తప్ప వీళ్ళు మళ్ళీ స్నేహితులుగా కలవరేమో అని అనుకుంటాడు మనసులో. అశోక్ అలా దివ్య నుండి తప్పించుకొని లోపలికి వెళ్ళి చూసుకోకుండా రేణు తలకి డాష్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ అలా ఢీ కొట్టుకొని నొప్పితో తలలు రుద్దుకుంటూ ఉంటే వాళ్ళిద్దరినీ అలా చూసిన పింకీ ఈహిహి అని నవ్వుతుంటుంది. రేణు అలాగే తల రుద్దుకుంటూ, నీకు కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతుంది కోపంగా. అశోక్ రేణు చెవి దగ్గరికి వచ్చి పాపకి వినపడకూడదని చిన్నగా మాట్లాడుతూ, నిజం చెప్పు, రాత్రంతా నన్ను హత్తుకొని పడుకోవడం అలవాటైపోయి ఇప్పుడు కూడా నన్ను హత్తుకోవాలని చూసి నన్ను తగిలావు కదా. కాకపోతే నీ ప్లాన్ కాస్త రివర్స్ అయి మన తలలు మాత్రమే ఢీకొన్నాయి. పోనీలే, ఈసారి డాష్ ఇచ్చినప్పుడు గట్టిగా హత్తుకుంటానులే అంటాడు కొంటెగా కన్నుగీటుతూ. నీతో మాట్లాడడం నాది తప్పు అంటూ రేణు కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. అశోక్ నవ్వుకుంటూ పాప దగ్గరికి వచ్చి ఎత్తుకొని, ఇద్దరం కలిసి మీ పిన్నిని బాగా ఏడిపిద్దామా అంటాడు. ఓ, ఏడిపిద్దాము అంటుంది పింకీ నవ్వుతూ. రేణు బట్టలతో వచ్చి, హలో, నన్ను ఏడిపించడం తర్వాత త్వరగా గుడికి వెళ్ళాలంట, తమ రెడీ అయి ఈ బట్టలు వేసుకోండి అని పట్టు బట్టల్ని అక్కడ పెట్టి వెళ్తుంది. అశోక్ నవ్వుతూ పింకీని ముద్దు పెట్టుకుంటాడు. వీధులన్నీ శుభ్రపరచుకొని కొత్త హంగులతో తీర్చిదిద్దిన వీరులపాలెం పల్లెటూరికి ఖరీదైన కారులో మినిస్టర్లు, విఐపీలు రావడం మొదలుపెట్టారు. దాంతో ఆ ఊరు పెద్ద సందడిగా మారిపోయింది. మరికొద్దిసేపటికి అంగరంగ వైభవంగా అలంకరించిన రాములవారి గుడిలో అశోక్ హోదాకి తగ్గట్టుగా పోలీస్, మీడియా, బౌన్సర్స్ మధ్యలో అశోక్ దంపతులు, వంశీ దంపతులు పీటల మీద కూర్చొని బాజా భజంత్రీలతో రాములవారి పెళ్లిని జరిపిస్తుంటారు. అక్కడ పరపతిని, కూతుళ్ళని, అల్లులని చూస్తున్న మూర్తిగారికి, శారదకి ఆనందంతో మాటలు రావడం లేదు. అందరి నోలలో మూర్తిగారి అల్లుళ్ళు గొప్పవాళ్ళని నానుతుంటుంది. ఆ మాటలు మూర్తిగారి చెవిలో పడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తుంటాయి. రేణు గురించి తప్పుగా మాట్లాడుకున్న వాళ్ళే ఇప్పుడు రేణు అదృష్టాన్ని చూసి గొప్పగా మాట్లాడుతుంటారు. ఆ ఊర్లో మూర్తిగారికి, శారదకి, రేణుకి వచ్చిన చెడ్డ పేరును, అవమానాలు పోగొట్టి వాళ్ళకి తగిన గౌరవం దక్కాలని అశోక్, వంశీ కలిసి చేసిన ప్రయత్నం ఫలించి ఫలితాలను ఇస్తుంది అన్నందుకు సాక్ష్యం ఆ ఊరి జనాలందరూ కదిలి వచ్చి వాళ్ళు జరిపిస్తున్న వేడుకను కనులారా చూస్తూ మూర్తిగారిని అభినందించటం. వంశీ, దివ్య పీటల మీద కూర్చొని నవ్వుతూ పెళ్లి వేడుకను జరిపిస్తుంటారు. అశోక్ కూడా రేణుతో కలిసి ఆ సంతోషంలో భాగం పంచుకుంటున్నా రేణు మాత్రం వాటిని అయిష్టంగానే భరిస్తుంది. తన మొహంలో మాత్రం ఏ కోసైన సంతోషం కనిపించడం లేదు. అదంతా రేణుకి అసలు నచ్చడం లేదని చెప్పడానికి రేణు కళ్ళలో కనిపిస్తున్న కన్నీటి పొరలే సాక్ష్యం. అశోక్ రేణు కళ్ళలో కన్నీటి పొరలు గమనిస్తూ రేణు చేని పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ బాధపడొద్దని అతని కళ్ళతో సైగ చేస్తాడు. అప్పుడు కూడా రేణు కళ్ళలో అశోక్ మీద కోపమే కనిపిస్తుంది. అశోక్ ఆ కోపాన్ని చూస్తూ తల తిప్పుకుంటాడు. మరో పక్క అశోక్ ఎవరి కోసమో ఎదురు చూస్తూ వేడుకను జరిపిస్తుంటాడు. మరికొద్దిసేపటికి హోమ్ మినిస్టర్ దంపతులు స్వామివారికి సమర్పించడానికి పట్టు వస్త్రాలతో వస్తారు. మూర్తిగారు, ఎమ్మెల్యే, ఎంపీలు హోమ్ మినిస్టర్ దంపతులకు స్వాగతం పలుకుతారు. హోమ్ మినిస్టర్ దంపతులు
అశోక్, వంశీ జంటలను మర్యాదపూర్వకంగా నమస్కారం చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత హోమ్ మినిస్టర్ మూర్తిగారి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఆ వేడుకను చూస్తుంటాడు. హోమ్ మినిస్టర్ భార్య శారద పక్కన కూర్చొని శారద ఒడిలో కూర్చున్న పింకిని ముద్దు చేస్తుంటుంది. ఇదంతా టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంటే పూర్ణ, లాస్య టీవీలో చూస్తూ భరించలేకపోతుంటారు. చక్రవర్తి గారికి జగదీష్ కూడా కోపంగా ఉంటున్నా పూర్ణ, లాస్యలాగా బయటపడకుండా మౌనంగా టీవీ చూస్తుంటారు. మరికొద్దిసేపటికి భారతి ఆ వేడుక దగ్గరికి చేరుకుంటుంది. అప్పటి వరకు అక్క కోసం ఎదురు చూస్తున్న అశోక్ కళ్ళు వాళ్ళ అక్కని చూడగానే సంతోషంతో తృప్తి పడతాయి. శారద, మూర్తిగారు కలిసి భారతిని రిసీవ్ చేసుకుంటారు. వంశీ, దివ్య భారతిని చూసి నవ్వుతూ పలకరిస్తారు. రేణు మాత్రం భారతి వైపు చూసి కోపంతో మౌనంగానే ఉండిపోతుంది. రేణు ప్రవర్తనకు అశోక్ బాధపడుతూ అక్క వైపు చూస్తాడు. ఏం పర్వాలేదు అన్నట్టుగా భారతి అశోక్కి కళ్ళతో సైగ చేస్తుంది. తర్వాత భారతి పింకీని దగ్గరకు తీసుకొని హోమ్ మినిస్టర్ భార్య శారదతో కలిసి కూర్చొని ఆ వేడుకను చూస్తుంటుంది. తమ్ముడిని, మర్దల్ని అలా పక్కపక్కన చూసుకొని సంతోషపడుతుంటుంది. మరికొద్దిసేపటికి అందరూ అక్షింతలు వేసి జంటలను ఆశీర్వదించి వేడుకను ముగించి భోజనాలు చేసి వెళ్తుంటారు. ఖరీదైన కార్లు తిరిగి ప్రయాణం కడతాయి. భారతి రేణు దగ్గరికొచ్చి ఎలా ఉన్నావు రేణు అని అడుగుతుంది. బాగున్నాను అన్నట్టుగా రేణు తల ఊపి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న అశోక్ మాట్లాడుతూ రేణు ప్రవర్తనకు బాధపడకక్క, తనకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అంటాడు. ఆ విషయం తెలుస్తూనే ఉందిరా, సరే ఇక నేను వెళ్తాను అంటుంది. అదేమిటమ్మా, ఇంటికి రాకుండా ఎలా వెళ్తావు అంటూ శారద అక్కడికి వస్తుంది. లేదత్తయ్య, నేను త్వరగా వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను అని వంశీకి, దివ్యకి చెప్పి భారతి బయలుదేరుతుంది. మరికొద్దిసేపటికి వంశీ గుడి బయట ఆవరణలో ఫోన్ మాట్లాడుతుంటాడు. కాస్త దూరంలో కొంతమంది అమ్మాయిలు వంశీని చూస్తూ ఆహా, దివ్యక్కకి ఎంత అందగాడు దొరికాడే, చూడు ఎంత స్మార్ట్గా ఉన్నాడో అని మాట్లాడుతుంటారు. అశోక్ వాళ్ళ మాటలు విని నవ్వుతూ వంశీ దగ్గరికి వస్తుంటాడు. మరోపక్క దివ్య కూడా అక్కడికి వస్తుంటుంది. వంశీ ఫోన్ మాట్లాడి పెట్టేస్తుండగా అశోక్ అక్కడికి వచ్చి మీ హ్యాండ్సమ్ సీక్రెట్కి ఏమిటో నాకు చెప్పండి ఫ్రెండ్, నేను కూడా ఫాలో అవుతాను అంటాడు. వంశీ అర్థం కానట్టుగా చూస్తూ ఇంత సడన్గా అందం గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అంటాడు. దివ్య కాస్త దూరం నుంచి వస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఒక్కసారి మీకున్న అమ్మాయిల ఫాలోయింగ్ చూడండి అని అక్కడున్న అమ్మాయిలను చూపిస్తాడు. వంశీ వాళ్ళ వైపు చూస్తాడు. అమ్మాయిలందరూ వాళ్ళ స్టైల్లో వంశీకి లైన్ వేస్తుంటారు. వంశీ అది చూసి అబ్బా, వీళ్ళేంటి ఇక్కడికి కూడా వచ్చారు అని మనసులో అనుకుంటూ ఇబ్బంది పడుతుంటాడు. దివ్యకి ఆ అమ్మాయిని చూస్తుంటే జలస్తో కోపం వస్తుంటుంది. తిరిగి అశోక్ మాట్లాడుతూ మీరు మీ పాత జీవితానికి స్వస్తి చెప్పి ఒక బిడ్డకి తండ్రి అయినా మీకు అమ్మాయిల ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది ఫ్రెండ్ అంటాడు నవ్వుతూ. ఆ అమ్మాయిలు వంశీకి దగ్గరగా వచ్చి ఎలా ఉన్నారు బావా, మిమ్మల్ని చూసి చాలా రోజులవుతుంది అని బుగ్గలను తాకుతూ మాట్లాడుతుంటారు. వంశీ వాళ్ళ ప్రవర్తనకు ఇబ్బంది పడుతూ చూస్తుంటాడు. దివ్య వాళ్ళని చూసి భరించలేక జలస్తో దగ్గరికి వచ్చి ఏయ్, మీకు లైన్ వేయటానికి నా మొగుడే దొరికాడా అంటుంది వంశీని వాళ్ళ దగ్గర నుంచి పక్కకి గుంజుతూ. బావ చాలా బాగుంటాడు దివ్యక్క, అందుకే బావని వదలకుండా కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది అంటుంది ఒక అమ్మాయి. దివ్యకి ఆ మాటలు కోపం వస్తుంటుంది. మరో అమ్మాయి వంశీకి దగ్గరగా వచ్చి వంశీ బుగ్గలు పట్టుకొని అటు ఇటు తిప్పుతూ అవునక్క, బావకి సరిగ్గా భోజనం పెట్టడం లేదా ఏమిటి, బుగ్గలు బాగా చిక్కిపోయినట్టుగా కనిపిస్తున్నాయి అంటుంది. దివ్య కోపంగా చూస్తూ వంశీని ఆ అమ్మాయికి దూరంగా నెట్టి అవునే, పెట్టడం లేదు, ఏం నువ్వొచ్చి భోజనం పెట్టి మీ బావ బుగ్గలు పెంచుతావా అంటుంది. ఆ అమ్మాయి తన ఓని పవిట కొంగని తిప్పుతూ "ఉమ్, నాకు అంత అదృష్టం ఉంటే బాగానే ఉండు అంటుంది. వంశీ వాళ్ళ ప్రవర్తనకు ఇబ్బంది పడుతూనే దివ్య జలసిని చూసి నవ్వుతుంటాడు. అలా అమ్మాయిలు వంశీ మీద పడుతూ మాట్లాడుతుంటే దివ్య కోపం ఆ అమ్మాయిల మీద నుండి వంశీ మీదకి పోయి మీరేంటి వాళ్ళ మీద పడుతుంటే ఏమి అనుకుంటా చూస్తూ ఊరుకుంటున్నారు అని అడుగుతుంది. అశోక్ వంశీ పడుతున్న ఇబ్బందిని చూసి నవ్వుతుంటాడు. అంతలోని వంశీ దివ్య కోపానికి భయపడుతూ ఎంతైనా మీ ఊరు అమ్మాయిలు కదా దివ్య,
అందుకే ఏమీ అనలేకపోతున్నాను అంటాడు. ఆహా! బావకి మేమంటే చాలా ఇష్టంలాగా ఉంది. కొన్ని రోజులు బావని ఈ ఊర్లోనే వదిలేసి పోవచ్చుగా దివ్యక్క అంటారు వాళ్ళు. ఏయ్! అలా మాట్లాడారంటే మీ చెంపలు పగులుతాయి. జాగ్రత్త అని దివ్య వాళ్ళ మీదకి వెళ్ళబోతుంటే వంశీ దివ్యని పట్టుకొని ఆపి, చూడండి అమ్మాయిలు, నేను బుద్ధిగా మారిపోయి నా భార్య మాట వింటూ ఒక బిడ్డకి తండ్రినయ్యాను అని వాళ్ళకి అశోకం చూపిస్తూ, అటు చూడండి, నాకన్నా ఆ సెలబ్రిటీ ఇంకా యంగ్, పైగా పెళ్ళైన ఫ్రెష్ బ్రహ్మచారి. మీరు అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అంటాడు నవ్వుతూ. అమ్మో! పోయి పోయి రేణుతో పెట్టుకోవడమా? దాంతో పెట్టుకుంటే మేము బతుకుతామా? మమ్మల్ని చంపి పడేదు. దివ్యక్క అంటే కాస్త మెత్తగా ఉంటుంది. పైగా అమాయకురాలు కాబట్టి మిమ్మల్ని ట్రై చేసుకుంటున్నాం అంటారు దివ్యని ఆట పట్టిస్తూ. ఏయ్! నేనిప్పుడు అంత అమాయకురాలిని కాదు. మరొక అమ్మాయి నా భర్త వైపు చూస్తుంటే నేను చూస్తూ ఊరుకోను అంటుంది దివ్య కోపంగా చూస్తూ. అమ్మాయిలందరూ నవ్వుతూ, పాపమే దివ్యక్కని ఇంకా ఏడిపించొద్దు అని దివ్య దగ్గరికొచ్చి, మేమేదో ఉట్టిగానే ఆట పట్టిస్తున్నాం దివ్యక్క. నిజానికి వంశీ బావ రేణు గురించి పేపర్లో చూసి మేము కూడా బాధపడ్డాం. అసలు వంశీ బావని చెక్ చేయాలనుకుని మీరు గుడిలోకి వచ్చిన దగ్గర నుంచి బావకి లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ వంశీ బావ ఏమాత్రం కూడా లొంగడం లేదు. గుడిలో ఉన్న ఆ శ్రీరాముడు ఎంత గొప్పవాడో వంశీబావ కూడా అంతే గొప్పవాడని నిరూపించుకున్నాడు. మూర్తిగారికి గొప్ప అల్లులు దొరికారని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆ గొప్పతనం ఎప్పటికీ ఉండాలి అని చెప్పి వెళ్తారు. దివ్య వాళ్ళ మాటలు విని వంశీ వైపు ఆత్మీయంగా చూస్తుంటుంది. అశోక్ కూడా వాళ్ళ మాటలు విన్నాక వంశీ మీద ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇంతలో అశోక్కి ఫోన్ వస్తుంటే హలో అంటూ అక్కడి నుంచి వెళ్తుంటాడు. వంశీ దివ్య బుగ్గలు నొక్కుతూ, అయినా నువ్వేంటే ఒకప్పుడు నీ ముందే గర్ల్ ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్న కలగని జలస్ కోపం ఇప్పుడు కలుగుతుందేంటి అంటాడు. దివ్య బొంగమూతి పెట్టుకొని, అప్పుడు కూడా ఇలాగే కలిగింది, కానీ మీకు మాట ఇచ్చారని ఆ బాధని మౌనంగా భరించాను అంటుంది. వంశీ చిరునవ్వుతో చూస్తూ, పిచ్చి దివ్య, రంభ ఊర్వశి మేనకలు నా కోసం దిగి వచ్చినా నా ఈ దేవత నుండి నా మనసు మల్లదు అంటాడు తనని దగ్గర తీసుకుంటూ. ఇక్కడ అశోక్ ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళేసరికి రేణు నవ్వుతూ పింకీని ఆడిస్తూ కనిపిస్తుంటుంది. రేణుకి పింకీ మీదున్న అభిమానంతో తన బుగ్గల మీద డింపుల్ కనపడుతుంటుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను అని అశోక్ ఫోన్ పెట్టేసి రేణు బుగ్గల మీద పడుతున్న డింపుల్ వైపు ఆశగా కాస్త బాధగా చూస్తుంటాడు. ఇలా కొన్ని నిమిషాల తర్వాత, పిన్ని, నేను డాడీ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అని పింకీ వెళ్ళిపోతుంది. ఏయ్, నాతో ఆడుకోవే అంటూ పింకీ వెంట పడుతూ అశోక్ని చూస్తుంది. రేణు అశోక్ని చూసి మౌనంగా నిలబడుతుంది. అశోక్ తనకు దగ్గరగా వచ్చి, చాలా రోజుల తర్వాత నీ బుగ్గల మీద డింపుల్ని చూశాను రేణు అంటాడు. రేణు ఆ మాటలు విని అశోక్ వైపు చూసి నవ్వుతుంటుంది. అలా నవ్వుతూనే ఉంటుంది. అశోక్ ఆశగా వాళ్ళ ప్రేమకు గుర్తుగా రేణు బుగ్గల మీద డింపుల్ కనిపిస్తుందేమోనని చూస్తుంటాడు. రేణు అలా నవ్వుతూనే ఉంటుంది. కానీ అశోక్ ఆశ నిరాశగానే మిగిలిపోతూ బాధగా చూస్తుంటాడు. కొద్దిసేపటికి రేణు నవ్వు ఆపి, నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉందనే ఆశతో నా బుగ్గల మీద డింపుల్ కనిపిస్తుందేమోనని చూస్తున్నావు కదా అని అడుగుతుంది. అవును అన్నట్టుగా తల ఊపుతాడు. మరి కనిపించిందా అని అడుగుతుంది. లేదు అన్నట్టుగా బాధగా తల ఊపుతాడు. ఒకప్పుడు నీ మీదున్న ప్రేమాభిమానాలు ఇప్పుడు చచ్చిపోయాని ఇప్పుడైనా నమ్ముతావా అంటుంది. అశోక్ బాధతో మౌనంగా చూస్తుంటే, చూడు అశోక్, నా మనసు మార్చాలని నువ్వు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవని తెలుసుకో. నేను నిన్ను ప్రేమించింది నెలలు మాత్రమే, కానీ ద్వేషించింది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో నీ మీదున్న ప్రేమ ఎప్పుడో కొట్టుకుపోయి నా మనసు బండరాయిలా మారిపోయింది. నీ మీదున్న ప్రేమను నా బొగ్గల మీద డింపుల్ రూపంలో చూడాలనుకోవడం ఇక ఈ జన్మకు కాని పని అని అంటుంది. అశోక్ ఆ మాటలు బాధపడుతుండే కానీ, నీకు త్వరలో మరో షాక్ కూడా ఇవ్వబోతున్నాను, దానికి రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. షాక్ ఇవ్వబోతుందా? ఏంటి ఆ షాక్ అని అనుకుంటాడు అశోక్. వంశీ కూడా వాళ్ళ మాటలు చాటుగా విని రేణు ఇవ్వబోతున్న షాక్ ఏంటి అని ఆలోచిస్తుంటాడు.
మరుసటి రోజు హాస్టల్లో ఉన్న రేణు ఫోన్ మాట్లాడుతూ, హలో లాయర్ గారు, నా విడాకుల గురించి మాట్లాడాలని చెప్పాను కదా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని అంటుంది. అటు నుంచి లాయర్ మాట్లాడుతూ, ఓకేనమ్మా, నా ఆఫీస్కి వస్తే మాట్లాడదాం అంటాడు. రేణు ఇవ్వబోతున్న షాక్ విడాకులు. రేణు ఫోన్ పెట్టేసి హాస్టల్ నుంచి బయటకొచ్చి తన స్కూటీ తీయబోతుండగా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కార్ ఎవరిది అని రేణు చూస్తుండగానే కార్ల నుంచి పూర్ణ గారు కోపంగా దిగుతుంది. అత్తాకోడల మధ్య ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.